శివకుమార్ గారు చెప్పండి. ఎస్. సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ తేదీల్లో ఆయన అక్కడికి వెళ్ళారు, పూర్తి తేదీలతో సహా ప్రదేశాలతో సహా ప్రతిదీ ఎక్కడెక్కడ ఏ పూజలు చేస్తారు ఏంటి, దేనికి ఎక్కువ అక్కడ ప్రత్యేకము ఏంటి అనేది స్పష్టంగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిజానికి చెప్పాలంటే ఆరోపణలానే ఉన్నాయి. మీరు కూడా అంటున్నారు ఎంతో ఆధారాలు ఉంటే తప్ప ఆయన అలాంటి ఆరోపణలు చేయరని. మరి ఎందుకు ఈ రోజే మీడియా వేదికగా కూడా చెప్పేయచ్చు కదా, మొత్తం చూపించవచ్చు కదా. దీని ఒక సిరీస్ లాగా ఈ రోజు ఆరోపణ చేయడము, మళ్ళీ రేపు ఆధారాలు చూపించడం, ఇవేంటి అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ చర్చ నా ఉద్దేశంలో అయితే నేను కోటేశ్వరరావు గారితో ఏకీభవిస్తా. ఒకటి, సరే కోటేశ్వరరావు గారు పూజలు చేయరన్నారు, సరే ఆ మాట వేరు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు నేను పూజలు చేస్తాను, బీజేపీలే పూజ చేస్తారనడం కూడా నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఏ మతమైనా సరే వాళ్ళకు సంబంధించిన విధాలు అన్న ఒక్క నిమిషం, లేదా కామన్ గా మాట్లాడి నేను అదే చెప్తాను. ఇప్పుడు ఏ ఏ ఏ మతాన్ని వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఏ సందర్భం అనుకున్న వాళ్ళు ఆ దానికి కట్టుబడి ఉండి వాళ్ళు ఏదో రకంగా అయితే పూజలు చేస్తుంటారు. ఇప్పుడు మా కోటేశ్వరరావు గారు అసలు అసలు నమ్మము అనుకున్న వాళ్ళు చేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు దాంతో పాటు యజ్ఞాలు హోమాలు చేసేటోళ్ళు ఉంటారు. పటాలకి పూజ చేయని వాళ్ళు కూడా యజ్ఞాలు హోమాలు చేస్తారు. ఆ రకంగా కూడా ఏమంటారు దాన్ని, ఆర్య సమాజ వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ పూజలు చేస్తారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, దానికి కాదు, వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు చేస్తారు. ఈరోజు సామా రామ్మోహన్ రెడ్డి హరీష్ రావు మీద చెప్పిందనే కాదు, మీరు టీవీ సీరియల్ కూడా చూడండి, మహిళలతో పాటు జరిగే సీరియల్ అన్ని ఈ మంత్రాలతోని తంత్రాలతోని లేకపోతే ఆ రకంగా సీరియలే ఈ మధ్యన మొత్తం చెలామణి జరుగుతుంది. బహుశా మరి హరీష్ రావు చేసిండా లేదా, ఎందుకంటే మా మీడియా చైర్ చెప్తుండు కాంగ్రెస్ పార్టీ తరఫునంటే నిజంగా కూడా అట్లా ఏమన్నా ఉందియా లేదా అనేది అటు హరీష్ రావు, రామ్మోహన్ రెడ్డి తేల్చుకోవాల్సి వస్తుంది.